మరి ఖచ్చితంగా చర్యలు తీసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా వారిని కాపాడుతున్న కూడా లేకపోతే మీరు వాంటెల్లిగా అన్నారా వ్యాఖ్యలు నేను కదా ఉంది మీరే మీ గురించి నన్ను అడుగుతున్నారు కదా. అందరికి నమస్కారం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలన ఈ సంవత్సర కాలంలో ప్రజాస్వామ్య పరిపాలనకు బదులు ఆటవిక పరిపాలన, రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించాల్సినటువంటి పరిస్థితుల్లో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే క్రమంలో వ్యవస్థలు ఒకదాని మీద ఒకటి పోటీ పడుతూ ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే దిశలో చూపిస్తున్నటువంటి ఉత్సాహం కానివ్వండి, తాపత్రయం కానివ్వండి, నిన్న జరిగినటువంటి తెనాలి ఘటనకు అది ఒక పరాకాష్ఠగా భావించవచ్చు. పోలీసు వారు ఏ విధంగా పూర్తిగా రాజ్యాంగాన్ని విస్మరించి రాష్ట్రంలోని ప్రజానికాన్ని, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, అందులోనూ మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారిని, దళిత వర్గాల వారిని ఏ విధంగా భయాందోళనకు గురి చేస్తూ ఒక పాశవిక పరిపాలన, ఒక వ్యవస్థలను ఈరోజు రాష్ట్ర ప్రజలకు రుచి చూపిస్తున్నారో ఆ తెనాలి ఘటన ద్వారా మనకు తేటతెల్లమవుతుందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఒక ముగ్గురు యువకుల్ని పాశవికంగా, ముఖ్యంగా దళిత వర్గాలకు, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల్ని సభ్య సమాజం తలదించుకునేలాగా పబ్లిక్గా అందరి ముందు వారిని ఏ విధంగా థర్డ్ డిగ్రీని ప్రయోగిస్తూ ఇద్దరు సిఐలు, ఒక కానిస్టేబుల్, పోలీసు వారు ఈరోజు ఒకరు వ్యక్తిని బూట్ కాలుతోటి తొక్కిపెట్టి అదింపెట్టి పట్టుకుంటే ఇంకొక సిఐ పోలీస్ లాఠీ విరిగేలాగా కొట్టి, పోలీస్ లాఠీలు విరిగితే ఇంకొక కానిస్టేబుల్ ఆ లాఠీలను అందించి ఇంకొక లాఠీని కూడా ఇరగొట్టే విధంగా ఇరిగిపోయే వరకు కొట్టినటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉంటే, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి, దళిత వర్గాలకి ఏ మేరకు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో రక్షణ లభిస్తుందో మనం చూస్తూ ఉన్నాం. దళిత బడుగు బలహీన వర్గాలు, మైనారిటీ వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవస్థలను వినియోగించుకుంటూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఏదైతే ఈ ఘటన జరిగిందో, ఈ ఘటనలో ఖచ్చితంగా నేషనల్ ఎస్సీ కమిషన్ కానివ్వండి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, మానవ హక్కుల సంఘం కానివ్వండి, స్టేట్ ఎస్సీ కమిషన్ కానివ్వండి, వారు ఖచ్చితంగా వీటి మీద చర్య తీసుకోవాలి. రాష్ట్రంలో గత సంవత్సర కాలంలో దళితుల మీద దాడులు ఉధృతమవుతున్నటువంటి పరిస్థితి చాలా తేటతెల్లంగా కనపడతా ఉన్నాయి. అనేకమైనటువంటి ఘటనలను ఊటంకిస్తూ ఈరోజు చెప్పొచ్చు. వాటిని పక్కన పెడితే నిన్న జరిగినటువంటి ఘటన మాట దానికి పరాకాష్ట. దళితుల మీద దాడులు జరుగుతున్నా కూడా ఈరోజు హోమ్ మినిస్టర్ కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, వారి యొక్క పార్టీ కార్యకలాపాలను మునిగి తేలుతా ఉన్నారు. పోలీస్ వ్యవస్థ అంతా కూడా అక్కడ ఆ యొక్క పార్టీ కార్యక్రమాల్లో హడావుడిలో ఉండి ప్రభుత్వ మంత్రులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ప్రసన్నం చేసుకునే కార్యక్రమంలో మునిగి ఉన్నారు. ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర మంత్రివర్యులు, సివిల్ సప్లైస్ మినిస్టర్ గారి కాన్స్టిట్యున్సీలో ఈ విధంగా దళితుల మీద దాడి చేయడం అనేది ఏదైనా కారణం కావచ్చు. వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి చేసి ఉండొచ్చు, వారి మీద కేసు ఉండొచ్చు, లేకపోతే రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఈ విధంగా దాడి చేస్తూ నడి రోడ్డు మీద వారిని
ఎంతో అవమానకరంగా వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా పోలీస్ వారు ప్రవర్తించడం అనేది సిగ్గుచేటు. దీనికి హోమ్ మినిస్టర్ గారు పూర్తిగా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా డిఎస్పీ గారు ఎక్కడ కూడా ఇది కరెక్ట్, ఇది కాదు, ఇది వారు చేసింది తప్పు, దీని మీద శాఖాపరమైనటువంటి చర్యలు ఉంటాయి, వారిని ఖచ్చితంగా మేము దాని మీద ఎంక్వైరీ చేస్తాం, దాని మీద మరి ఖచ్చితంగా పూర్తి స్థాయి విచారణ జరిగి మరి ఎవరైతే బాధ్యులైనటువంటి ఆ పోలీసు వారు ఉన్నారో వారి మీద చర్యలు తీసుకుంటామని ఎక్కడ కూడా డిఎస్పీ గారు కూడా మాట్లాడినా మరి దాఖలాలు లేవు. మరి దీన్ని బట్టి చూస్తుంటే ఏ స్థాయిలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మరి క్షీణిస్తూ పోతున్నాయో మనం గమనించవచ్చు. ఈరోజు ముఖ్యంగా పోలీసు వారిని పూర్తిగా ఈ ప్రభుత్వ యంత్రాంగం మరిలో భాగమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి ఒక వ్యవస్థను నిర్వీర్యం చేసే కార్యక్రమం ఈరోజు మరి కూటమి ప్రభుత్వం చేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఈరోజు ఏదైనా అన్యాయం జరిగినా, ఎక్కడైనా ఏదైనా మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మరి కార్యకర్తల అధికారం అడ్డం పెట్టుకుని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి మీద దాడులు చేస్తుంటే మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా కూడా న్యాయం జరిగే పరిస్థితి కనపడటం లేదు. నిర్మోహమాటంగా ఈ రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్లో అయినా కూడా పోలీస్ వారి దగ్గర నుంచి వచ్చేది ఒకటే మాట, మీరు రావాల్సిన పని లేదు, పోలీస్ స్టేషన్కి రావాల్సిన పని లేదు, మీరు కేవలం ఏదైనా ఉంటే మాత్రం ఫోన్ ద్వారా మీరు చెప్పండి, మేము చేస్తాం చూస్తాం తప్ప ఎక్కడా కూడా నిష్పక్షపాతంగా పోలీస్ వారు ఈ యొక్క శాంతి భద్రతను కాపాడే కార్యక్రమం జరుగుతున్నట్టు కనపడటం లేదు. ఇది ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టు లాంటిది. రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించాల్సినటువంటి మరి ఈరోజు ప్రభుత్వం మరి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ప్రజాప్రతినిధులు, మంత్రులు ఈ విధంగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ అధికార యంత్రాంగాన్ని వాడుకుంటూ మిస్యూజ్ చేస్తూ ఈరోజు ఈ విధంగా దాడుల్ని ప్రోత్సహించడం కరెక్ట్ కాదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలి. బాధ్యులు లేనటువంటి పోలీసు వారిని ఖచ్చితంగా మరి వారి మీద చర్యలు తీసుకోవాలి. ఒక నమ్మకం మాత్రం ఈరోజు బడుగు బలిగిన వర్గాల వారికి కలిగించే ప్రయత్నం మాత్రం ఈ ప్రభుత్వం చేయటం లేదు. మరి ఎస్సీ కమిషన్ మరి కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి స్టేట్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు జవహర్ గారు మరి దీని మీద ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. ఏ విధంగా వీరికి న్యాయం చేస్తారో మనం చూద్దాం. ఈరోజు ఏదైనా ప్రశ్నిస్తే మాత్రం వారి మీద కేసులు బనాయించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇంత పెద్ద మరి సంఘటన జరిగితే మరి ఎల్లో పత్రికల్లో ఎక్కడా కూడా దీని మీద మరి సమగ్రమైనటువంటి మరి సమాచారం కూడా ఇవ్వలేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మరి ముఖ్యంగా మా మాజీ మంత్రివర్యులు మా తిరుపతి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మరి అక్రమ అరెస్టులు, ఆయన మీద బనాయించినటువంటి అక్రమ కేసుల మీద పుంకాలుగా పీజీలుగా కొద్దీ మరి కథనాలు రాయడం తప్ప వాస్తవాలు మరి ఈరోజు ఈ సంఘటనల మీద ఎక్కడ కూడా ఎల్లో పత్రికలు స్పందించినటువంటి దాఖలాలు లేవని చెప్పి కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా వీరికి న్యాయం జరగాలి. ఈ తప్పు చేసిన వారి మీద మరి ఖచ్చితంగా చర్యలు తీసుకునేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎక్కడ కూడా ఈ పోలీసులు సహకరించకపోయినా కూడా ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ వరకైనా కూడా పోరాటం చేసి వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మనం చేస్తాం. ఈ మధ్య గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ముగ్గురు దళిత యువకుల్ని, ఒక ముస్లిం యువకుడిని పోలీసులు విచక్షణారహితంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా కొట్టడాన్ని ఈరోజు సాక్షి పేపర్, అదేవిధంగా నిన్న సోషల్ మీడియా మొత్తం కూడా, ప్రపంచం మొత్తం కూడా చూసింది. ఇవన్నీ చూసినాక ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం అమలు కావటం లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 11 నెలలు దాడుతూ మేము అనేక సంక్షేమ కార్యక్రమాలుగా ముందుకెళ్తున్నాము, మంచి ప్రభుత్వం అని చెప్పేసి 100 రోజులు అయిన సందర్భంగా కూడా మంచి ప్రభుత్వం చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇది మంచి ప్రభుత్వం కాదో కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక కక్షపూర్తి వాతావరణం కొనసాగుతూ ఉంది.
అదేవిధంగా ముఖ్యంగా దళితులకి, మైనార్టీలకి, బడుగు బలహీన వర్గాలకి, మహిళలకి భద్రత కరువైందనేది ఈ మధ్య చూస్తున్నటువంటి నేపథ్యం మొత్తం కూడా చూస్తా ఉంటే వరుసగా ఏ రోజు పేపర్ తీస్తే ఆ రోజు ఏదో ఒక చోట దళితుల మీద దాడులు జరుగుతుంటమో, దళిత మహిళల మానభంగం చేయటమో, దళిత యువకుల మీద దాడులు చేసి కొట్టడమో, లేదా గ్రామాలు బహిష్కరించడమో జరుగుతున్నటువంటి నేపథ్యం మనం చూసాం. ఈరోజు స్వయాన నేను ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉప ముఖ్యమంత్రి ఆయన వాళ్ళ నియోజకవర్గ పిఠాపురంలో మల్లాం అనేటువంటి ఒక మాలపల్లి మీద బహిష్కరణ చేస్తే కనీసం ఆ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఆయన కనీసం పరామర్శించట్లేదంటే ఈరోజు దళితుల పక్ష ఎలాంటి మానవతా దృక్పథం పవన్ కళ్యాణ్ గారికి ఉందో అర్థమవుతా ఉంది. నిన్న చూసినటువంటి ఏదైతే ఈ మధ్య తెనాలిలో జరిగినటువంటి ఈ పోలీసులు శిక్షణ కొట్టినటువంటి నియోజకవర్గం కూడా జనసేన ఖాతాలో ఉన్నటువంటి నియోజకవర్గం నాదెళ్ల మనోహర్ నియోజకవర్గం. అక్కడ ముగ్గురు ఎస్సీల్ని, ఒక మైనార్టీ యువకుల్ని, నలుగురిని కొట్టినటువంటి చూసుకుంటూ వచ్చాం. వెళ్తా ఉంటే పేపర్లలోకి తీసుకుని వెళ్తా ఉంటే ఈ మధ్య ఇదే ప్రకాశం జిల్లాలో కొండేపి కాన్స్టిట్యున్సీలో కూడా ఈ దేశానికి దశాదిశించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాతటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని ఊర్లోకి రాకూడదు, ఊరేగించకూడదు అని చెప్పేసి బహిష్కరించినటువంటి వార్తలు కూడా మనం చూస్తా ఉన్నాం. గీత గీసి ఎంత దుర్మార్గం అంటే పాత కడప జిల్లాలో రాజంపేటలో కూలీలు శనగ కోతకెళ్ళి వస్తా ఉంటే ఆ శనగ కోతకు వచ్చినటువంటి ఆటోకు వెళ్ళినటువంటి కూలీలు, దళిత కూలీలు వస్తా ఉంటే, మహిళలు వస్తా ఉంటే ఆటోను ఆపి ఆటోలో శనగ ఏదైతే శనగ కోతకెళ్ళినటువంటి వాళ్ళు ఏదో పరిగేసుకొని తింటా వస్తా ఉంటే మా చెలో దొంగతనం చేశారని చెప్పేసి అని పుట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇంకొంచెం ముందుకెళ్తే కళ్యాణదుర్గం అనంతపురం జిల్లాలో కూలి చేసుకుని వస్తా ఉంటే గాలి వర్షాలు పడుతుంది కాబట్టి మామిడికాయలు రాలిపోతే దారిలో వస్తా ఉంటే మామిడికాయలు తిన్నందుకు దళిత మహిళల్ని కుట్టేటువంటి పరిస్థితి మనం చూస్తాం. మన పక్క జిల్లా పూర్వ ప్రకాశం జిల్లాటువంటి అద్దెకి నియోజకవర్గంలో ఒక దళిత రైతు చింతల శ్రీని అనేటువంటి ఒక మాదిగ రైతు నా భూమిని కొన్ని సంవత్సరాలుగా గ్రామం వంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆక్రమించుకున్నారు, దాని విషయం మీద పదే అధికారులు చెప్పిన వాళ్ళు పట్టించుకోవట్లేదని చెప్పేసి అని ఎన్నోసార్లు అధికారులు చెప్పాడు. చివరికి స్వయాన ఎమ్మెల్యే ఆనాటికి ఎమ్మెల్యే ఉన్నటువంటి గుట్టిపాటి రవికుమార్ చెప్పినా కూడా పట్టించుకోకపోతే చివరికి అతను పురుగుల మందు చచ్చిపోయినటువంటి పరిస్థితి మనం ఈ ప్రభుత్వం మనం చూస్తా ఉన్నాం. అడిగితే కొడుతున్నారు, ప్రశ్నించేందుకు బహిష్కరిస్తా ఉన్నారు. మన జిల్లాలోనే పూర్వ ఉమ్మడి జిల్లా అయినటువంటి మరి కందుకూరు నియోజకవర్గంలో గుడ్లూరు మండలంలో దప్పలం పడినటువంటి ఒక పల్లె మీద, మాదిగ పల్లె మీద బహిష్కరించే పరిస్థితి మధ్య మనం చూసాం. కొడుతున్నారు, దళితులకు రక్షణ లేదు, అడిగితే బహిష్కరిస్తా ఉన్నారు, మహిళలు అత్యాచారం చేస్తా ఉన్నారు. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతూ ఉంటే ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం, దళితుల ద్రోహి చంద్రబాబు నాయుడు దానికి ఎందుకంటే స్పష్టత ఏం కావాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినాక రాజ్యాంగం యొక్క విలువ మొత్తాన్ని పక్కన పెట్టి వాళ్ళు స్పష్టం ఒక లైన్ తీసుకొని ఉన్నారు, మేము ఖచ్చితంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతాం. ఈ మధ్య లోకేష్ గారు అనంతపురం వెళ్ళి రెడ్ బుక్ ఎక్కడా మూసేయలేదు, అది ఇంకా అవసరమైతే ఇంకా రెట్టింపు చేస్తామని చెప్పేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎక్కడన్నా ఆ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాలు ముందు పెట్టుకుని రాజ్యాంగం ప్రకారంగా, చట్టాల ప్రకారంగా పరిపాలన చేస్తామని చెబుతా ఉంటారు. ఈరోజు భారత రాజ్యాంగం మీద చట్టసభలో జరిగినటువంటి వీళ్ళు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజ్యాంగానికి వ్యతిరేకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపినటువంటి ఈ ప్రభుత్వానికి ఒక్క రోజు కూడా అధికారంలో ఉన్నటువంటి అర్హత లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మహానాడు జరుపుకుంటా ఉన్నారు. ఏం చేశారు మీరు? మహానాడు జరుపుకుంటా ఉన్నారు, సంవత్సరం అయింది, సూపర్ సిక్స్ లేవు, అడిగితే కొడుతున్నారు, దాడులు చేస్తున్నారు. మహిళలు బహిర్భూమికి వెళ్తా ఉంటే అత్యాచారం పరిస్థితిలోనే పిఠాపురంలో చూసాం. ఒక మైనర్, ఒక బాలిక మీద అత్యాచారం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం, దళిత మహిళ మీద. ఆనాడు
పవన్ కళ్యాణ్ చెప్పారు 33,000 మంది మహిళలు అడ్రస్ లేరు, వాలంటీర్ ఇళ్ళకెళ్ళి అడ్రస్లు తీసుకొని వాళ్ళ ఇతర ఈరోజు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మాజీ మంత్రివర్యులు అన్న ఆదిమూలపు సురేష్ గారు, అట్లాగే మాజీ శాసనసభ్యులు పెద్దలు కసుకూరు తాగన్న గారు, అన్న కాకుమాండ రాజశేఖర్ గారు, కనకరావన్న గారు, జిల్లా ఎస్సీ సెల్లు, జిల్లా మైనార్టీ సెల్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు పాత్రికేయ సమావేశం నిర్వహించడానికి కారణం పెద్దలందరూ కూడా తెలియపరిచారు. జరిగినటువంటి సన్నివేశం, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ కానివ్వండి, జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీ ముందు పెద్దలందరూ కూడా మాట్లాడారు. ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలిసిన విషయాలే. ఇది ఒక తెనాల్లోనే కాదు, గత సంవత్సర కాలంగా ఈ రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా ప్రతిరోజు దళితులు, బీసీలు, బడుగు బలహీన వర్గాలు, ముస్లిం మైనార్టీలు, ఈ 4 వర్గాలనే టార్గెట్ చేసుకొని దాడులు చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ, వీటన్నిటిని ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రత్యేకించి నిన్న తెనాలిలో జరిగినటువంటి సంఘటన మనం కూలంకుషంగా పరిశీలించినట్లయితే వాళ్ళు ఏం తప్పు చేశారో ఎవరికి తెలియదు. పోలీసులు చెప్పేటువంటి కట్టుకథలు అవి పేపర్లో చూడటం తప్ప, ఒకవేళ ఒక తప్పు చేస్తే రాజ్యాంగబద్ధంగా ఒక కేసు కట్టడం, వాళ్ళ మీద కోర్టుకి రిమాండ్ పెట్టడం, లేకపోతే దానికి ఏదో కొంత చట్టపరమైనటువంటి కార్యక్రమాలు ఏదో ఒక పెద్ద సినిమా హీరో లాగా సినిమాల్లో చూస్తాం తప్పితే నిజమైనటువంటి సమాజంలో నిన్న మాత్రమే చూడగలిగాం. నాకు తెలిసి నాకు ఒక వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా చూడలా. ఒక సిఐ కాలు మీద మోకాల మీద తొక్కి పెడితే ఇంకో సిఐ కట్టెలు ఇరిగేటట్టుగా కొడితే వాళ్ళు పిల్లలు ఏడుస్తూ ఉంటే కనీసం మీ కనికరం ఎక్కడ కనపడలేదని అంటున్నా. అది కూడా జరిగింది ఎక్కడ కనకరం అన్నట్టుగా ప్రశ్నించడం కోసమే నేను పార్టీ పెట్టారన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి A to Z గా ఉన్నటువంటి నారాయణ మనోహర్ గారి నియోజకవర్గంలో జరిగింది. ఇదేనా ప్రశ్నించడం? అదే కాకుండా ఇంకా ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఈ సంవత్సర కాలంగా జరిగినటువంటి దాడుల మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత మంత్రులు, దళిత శాసనసభ్యులు వాళ్ళు ఏమయ్యారు, ఎటుపోయారు అని చెప్పి అడుగుతా ఉన్నా. దీని మీద ఇప్పటికైనా చాలా విషయాలు అన్నవాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడారు. కూలంకుషంగా సమగ్ర విచారణ జరపాలి. చట్టపరమైనటువంటి చర్యలు, ఎవరైతే ఆ యొక్క 3 యువకుల్ని అతి దారుణంగా హింసించి ఇబ్బందులకు గురి చేశారో వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, మరి అన్న సురేష్ అన్న చెప్పినట్లుగా జాతీయ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మానవ హక్కుల సంఘానికి మేము పార్టీ తరఫున ఫిర్యాదు చేస్తాం. చట్టపరమైనటువంటి పోరాటానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు.